సో తిరుమల వీడు సెలెక్ట్ అవ్వకపోతే నేను సెలెక్ట్ అయిపోతే ఫస్ట్ నేను వెళ్ళానమాట. ఉమ్, అది వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళినోడికి వెళ్ళి టేబుల్ ఇచ్చాడు. టేబుల్ బ్యాక్ సైడ్ కూర్చోమని వీళ్ళు చేస్తారు, మొత్తం చాటింగ్ ఉంటది అనమాట. అది 20 ఫోన్స్ ఉంటాయి. ఒక బెంచ్ లోనే 16 మెంబర్స్ కూర్చుంటారు సార్. ఉమ్, 16 మెంబర్స్ లోనే ఒకటి అంటే బాస్, సెకండ్ బాస్, తర్వాత ఒక డాక్టర్ అంటామంటారు. ఒక డాక్టర్, ఒక టెక్నికల్, అలా ఫీల్డ్ లో ఉంటారు మొత్తం 16 మెంబర్స్ ఉండి. దీనిలోనే ఓన్లీ 4 మెంబర్స్ ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల నుంచి వాట్సాప్ లో తీసుకొస్తారు. ఆ వాట్సాప్ ఎప్పుడు వచ్చినా వాట్సాప్ వచ్చినోడికి వాడు వేరే డీల్ చేస్తాడు అనమాట. ఈ 16 మెంబర్స్ లోనే డీల్ చేసిన తర్వాత ఒకడు ఏం చేస్తాడు, నిన్న ఒక కస్టమర్ కింద వాడు ఒక మాట్లాడు, ఒక 20 మెంబర్స్ కస్టమర్ ఆ గ్రూప్ లో ఉన్న గ్రూప్ పంపిస్తాడు వాడిని. ఉమ్, ఆ గ్రూప్ పంపించి, చూడు ఇలా గ్రూప్ లో మీకు వేస్తున్నాను, ఆ గ్రూప్ లో చూడు చాలా మంది ఉన్నారు నీలాగా వచ్చారు, డబ్బులు సంపాదిస్తున్నారు. అది ఒక ఫాల్ట్, అంటే ఒక ఒక గ్రూప్, మన గ్రూప్ వేస్తే వేయగానే వీళ్ళందరూ ఆ గ్రూప్ లో నుంచి ఒకే అబ్బాయి వాడు రెస్పాన్స్ ఇస్తాడు అనమాట. అందులో మాట్లాడుతుంటాడు అనమాట, మెసేజ్ పెడుతుంటాడు అనమాట వాడు. కానీ ఆడేటనుకుంటాడు, కస్టమర్ ఏదనుకుంటాడు, ఇన్ని మంది ఉన్నారు అనుకుంటాడు. ఉమ్, మెసేజ్ ఇచ్చిన వాడే, చెప్పి రిప్లై ఇచ్చిన అన్ని ఆడేమాట. ఉమ్, సో దాంట్లో ఏంటంటే కస్టమర్ ఫుల్ నమ్మేస్తాడు వాడు. నమ్మేసి ఉమ్, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పినా అలా చేయడం. సో దాని తర్వాత వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు సార్. ఫస్ట్ నార్మల్ వాడికి 800, 1200, తర్వాత వచ్చి 11,000 అలా. ఎప్పుడు 35,000 ఎప్పుడైందో వాడికి లాక్ చేసేస్తారు వాడిని. ఎప్పుడు లాక్ చేస్తారో కస్టమర్ కి వాడు అంటాడు, సార్ డబ్బులు తీయడం కావట్లేదు అంటే, వాడు అంటాడు మీకు 35,000 మీకు కావాలని మీకు 35,000 కట్టండి, అప్పుడు మీకు రెండింటితో ఎక్కువ వస్తుంది అంటాడు. వీడియో టైప్ చేస్తాడు కస్టమర్, ఆ డబ్బులు ఎక్కువ వస్తుంది అనుకోండి వీడు కట్టేస్తాడు 35,000. ఉమ్, 35,000 కడితే ఇప్పుడు ఆడికి ఎంత వస్తుంది, అప్పుడు 35 ఎంత వస్తుంది అండి, అప్పుడు 60 అంటే 70,000 70 రావాలి. అవును. 70 వస్తుంది. సో ఇటు 70 తీయడానికి వెళ్తాడు. ఇదంటే ఎందుకు సార్ తీసేస్తారు 70,000, మీరు ఉమ్, మీరు 70,000 కట్టండి, మీరు ఇంకా మీకు 70 మీకు డబుల్ వస్తుంది అని చెప్పి అలా కట్టించుకుని అలాగాడికి 1,00,000, 2,00,000, 3,00,000, 50,00,000 అలాగా తీసుకెళ్ళిపోయి 4.5 వరకు వెళ్ళిపోయిన ఉన్నారు. ఉమ్, కొంతమంది 65 lakhs తో ఆగిపోయిన ఉన్నారు, 35 lakhs తో ఆగిపోయి ఉన్నారు, కొంతమంది కోటితో దాటిన ఉన్నారు. సో ఓకే. ఒక టేబుల్ మీద ఒక రోజుకి సంపాదన ఒక టేబుల్ మీద ఆ 2 కోట్లు, 1.5 2 కోట్లు వస్తాయి సార్ రోజుకి. ఉమ్, ఒక టేబుల్ 16 మెంబర్స్ కూర్చుంటారు. ఒక రూమ్ లోనే టోటల్ 10 టేబుల్స్ ఉంటాయి. 10 టేబుల్స్ మీద 16 మెంబర్స్ ఉంటారు. సో 16 మెంబర్స్ కి ఒక చైనీస్ బాస్, పెద్ద వాడు హెడ్ ఉంటాడు. ఇంకోటి నుంచి ఫైనాన్స్ చెప్పాను కదా, వీళ్ళు ఇచ్చిన డబ్బులంతా వీళ్ళు కన్వర్ట్ టు క్రిప్టో కరెన్సీ కన్వర్ట్ చేస్తారు అన్నమాట. వీళ్ళు ఉమ్, ఒక యాప్ పంపిస్తారు. యాప్ లో నీడు వేయగానే ఆ యాప్ నుంచి కొనిపిస్తాడు అడిగి. ఆ క్రిప్టో కరెన్సీ కొనిపిస్తాడు ఒక యాప్ లో. ఆ యాప్ కొనిపించి ఆ యాప్ ఏంటంటే మొత్తం పాస్వర్డ్ అంతా మీ చేతిలో ఉంటది. ఓకే. కస్టమర్ ఏదైనా ఉంటాడు, మన పాస్వర్డ్ కదా ఎవరు తెలియదు ఉంటాడు. పాస్వర్డ్ మొత్తం మీ చేతిలో ఉంటది. ఎప్పుడు బ్లాక్ చేయాలి, ఎప్పుడు తీసేయాలని ఆ చేతిలో ఉంటది. మనోడికి ఏది తప్పు చేసేస్తారు కస్టమర్ ఫుల్ గా. మొత్తం డబ్బులు తీసుకొని వాడికి ఒక లెక్కలో ఆడుకుంటారండి. ఆడేసి ఫోన్ చేస్తే ఏం చేసినా మెసేజ్ ఎత్తరు. ఒకసారి ఎప్పుడు డబ్బులు మొత్తం ఎత్తిస్తారో వాడిని లాక్ పెట్టేస్తారు. వాడి ఫోన్ మొత్తం అంతా బ్లాక్ చేసి అని చేసి మొత్తం నెక్స్ట్ వేరే కస్టమర్ అలా అన్నమాట. కస్టమర్ చాలా నెత్తుకుంటారు. ఇది ఫస్ట్ కంపెనీ. ఇది ఫస్ట్ కంపెనీ. అదే మూమెంట్ నాకు ఒక అబ్బాయి, హిందీ అబ్బాయి అన్నమాట. వాడు అంటే యాక్చువల్ ఒరిజినల్ నేను ఎప్పుడు పెట్టుకోడు ఆవిడ, కానీ వాడి పేరు సూర్య అని చెప్తారు అన్నమాట, సూర్య అని. సో ఆ అబ్బాయి ఏం చేసేవాడు అంటే బాధపడేవాడు అనమాట. అంటే వీడియోస్ పంపిస్తుంటారు కదా అక్కడ కస్టమర్, వాళ్ళ హస్బెండ్ నుంచి ఉడితాడు వేసుకుంటారు సార్. అంటే కస్టమర్ ఉడితాడు వేసుకున్నాడు, పిల్ల నుంచి వాళ్ళ కొడుకుని పట్టుకొని ఏడుస్తుంది, చూడండి మీ వల్ల మా ఆయన చచ్చిపోయాడని. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ కి ఎలాగ మైండ్ సెట్ చేస్తారంటే, ఫస్ట్ మీకు ఇల్లు ఉందా అని అడుగుతారు. ఆ సొంత ఇల్లు ఉందంటే ఒక పంచి ఆ ఇల్లు తీసుకు బ్యాంక్ లో లోన్ పెట్టమని చెప్తారు. తప్ప బ్యాంక్ లో ఇల్లు లేకపోతే లోన్ తీసుకోమని చెప్తారు బ్యాంక్ లో, లేకపోతే ఫ్రెండ్స్ అప్పు తీసుకోమంటారు. మొత్తం ఐడియాస్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఐడియాస్ రావు, మనం డబ్బులు ఎప్పుడు ఏం చేయాలి మనం ఆలోచించలేం. కానీ వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్ అడుగు, లేకపోతే మీ చుట్టాల్లో అడుగు, లేకపోతే బ్యాంక్ లో లోన్ తీసుకోలేదు, ఇల్లు ఇల్లు తాకట్టు పెట్టే మొత్తం గైడెన్స్ ఇస్తారు. ఆడు ఎలాగా డబ్బులు కట్టించిన మొత్తం ప్లానింగ్ వేస్తారు అనమాట. ఆడు పాపం నమ్మి కట్టేస్తాడు. మొత్తం డబ్బులు నొల్లేస్తాయి. వీడు ఏం చేసుకున్నాడు, లాస్ట్ ఏం చేస్తాడు, అప్పులు బాధపడుతున్నా సూసైడ్ చేసుకుని చేయడం సంథింగ్ చేస్తాడు. పిల్లల నుంచి పిల్లలు పడి ఏడుస్తూ ఆ వీడియోస్ అవి ఉంటాయి కదా, స్టార్టింగ్ లో చదువుతుంటాం కదా, బ్యాక్ సైడ్ చూస్తుంటాం అనమాట. ఒకటి దగ్గర 20 ఫోన్స్ ఉంటాయి. అలా 16 మెంబర్స్ అంటే 16 మెంబర్స్ 20 ఎన్ని ఫోన్స్ ఉంటాయి ఆలోచించండి, ఎన్ని ఐడీస్ ఉంటాయి. సో మీరు చదువుతుంటే నాకు షాక్ అనిపించింది. నేను ఆ టైంలో అన్నా అనమాట, అరే తిరుమల స్కామ్ లాగా ఉందిరా, నేను చేయను ఇలాగా,
అని చెప్పేవాడు. రూమ్ కూర్చోడు కదా వాడు క్లాస్ నుంచి వచ్చాడు, నేను రూమ్కి వెళ్ళాను అనమాట. వెళ్తే చెప్పావు అనమాట. వాడేం చెప్పేవాడు, సినిమా లేదు మేడం ఎప్పుడు తీసేస్తుంది అనేవాడు. ఇదేట్రా 15 days నాకు నమ్మకం లేదు, నాకు మేడం నాకు ఏదో డౌట్ వస్తుందని చెప్తే వాడు వినేవాడు కాదు. దాంతో సార్ ఇప్పుడు శంకర్ గారు ఒక వ్యక్తిని ట్రాప్ చేశారు అనుకుందాం. ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి చూపిస్తుంటారు వాట్సాప్ లో, నీ గ్రూప్ లో వాళ్ళకి 35 వచ్చింది, 75,000 వచ్చింది, అలాగే టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ చేసిన తర్వాత ఒక దశలో క్లోజ్ అయిపోతుంది. ఈ టెంప్ట్ చేసిన క్రమంలో వాళ్ళు మోసపోయి పడుతున్నప్పుడు ఈ క్రిమినల్స్ ఏమంటుంటారండి? బాగా పడ్డాడంటారా, లేదా ఎంజాయ్ చేస్తుంటారా, లేదు వీడు బకరాగాడు అంటుంటారా? కామెంట్స్ ఏం చేస్తుంటారు వాళ్ళు? బక్రా వీళ్ళు ఎప్పుడు బక్రా పెట్టుకుంటారు సార్. వీళ్ళు ఏం చేశారంటే మాక్సిమం హిందీతో చాటింగ్ చేస్తారు. వాడిని ఒక బక్రా పెట్టుకుంటారు. ఎవడు వచ్చినా వాడు బక్రా పెడతారు వాడికి. బక్రా 2 అని. దీనిలో ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఈ స్కామ్ లో ఉన్నారు. అంటే ఎక్కువ అంటే దొరికిపోయినారు. అయితే మీరు వెళ్ళిపోవాలనుకుంటే 4,500 కట్టాలని చెప్పాడు $. ఓకే, ఇప్పుడు మేము కట్టినా 3 లక్షలు కట్టేసి వెళ్ళాం. మేము $4,500 ఎక్కడ తీసుకొస్తాం? అదే మేము ఎందుకు ఇస్తాం డబ్బులు అని చెప్తే, మీ జీతం మాకు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇస్తాం అంటే, లేదు మీ ఏజెంట్ 4,500 మీకు అమ్మి వెళ్ళిపోయాడు, ఒక్కొక్కటి మీద 4,500. ఇక్కడ ఉంటే వీళ్ళు పెద్ద అంగం అయిపోతుంది, మాకు తీసుకెళ్లి ఒక రూమ్ లో పడిస్తారు, డార్క్ రూమ్ లో. సో అక్కడ పడిచేస్తే మాకు ఫుడ్ లేదు, పొద్దున్న ఫుడ్ లేదు, 2 days అవుతున్నా భోజనం లేదు. సో వీడి చూస్తే తిరుమల చూస్తే మనిషి భారంగా ఉంటాడు తప్ప వీడికినా కొడుకు వీడేంచి మనిషి మీద పడిపోయి ఉంటాడు చచ్చిపోయిన సవాళ్ళ. నాకైతే విజయట్రా బాబు ఇదే పొజిషన్ కిటికీ నుంచి జంప్ చేసి పక్క కంపెనీ ఉండేది మాట. ఆ కంపెనీలోకి వెళ్ళేసి వాళ్ళతో కొద్దిగా మాట్లాడేసి, నేను సరే నాకు వదిలేసారు, మాకు ఇక్కడ ఫుడ్ గిది లేదు, కొంచెం చెడగా అంటే వీళ్ళకి ఫోన్ చేశారు. అక్కడ 7th బిల్డింగ్ అంటారు అనమాట. మొత్తం ఆ ఏరియాలో అదే 7th బిల్డింగ్. సో అక్కడ ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళు వచ్చేసి కొట్టేయడానికి వచ్చారు. వాళ్ళు కొట్టేయడానికి వస్తే ఏ కొట్టేయడానికి ఎందుకు వస్తున్నావు అని చెప్తే, ఎందుకు బయటకు వెళ్ళావు నువ్వు అనుకో అంటే, ఇదేంటి నువ్వు 2 days అవుతుంది మాకు ఫుడ్ లేదు ఏం లేదు, మనసులో అనుకున్నావు అనుకో అంటే చెప్తే వాడు అంటాడు మీ స్లేవ్ మీరు అంటారు. అంటే మేము స్లేవ్స్ అంట. సో మీ అన్న స్లేవ్స్ గివ్స్ అనక నువ్వు నాకు ఫోన్ ఇచ్చే, మా ఏజెంట్ ఫోన్ చేస్తావు, మాకు ఏజెంట్ మాకు ఫుడ్ పంపిస్తుంది అని చెప్పి మేము అంటుంటే ఫోన్ అవ్వట్లేదు. ఫుడ్ అవ్వట్లేదు. పెద్ద హంగామా. అప్పుడు పక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, బాబు ఎందుకు వచ్చింది, ఆ ఫుడ్ పంపించారు. ఫుడ్ పంపించగానే మధ్యాహ్నం 2 గంటల ఫుడ్ వచ్చిందండి 2 days తర్వాత. నేను చూస్తే పైన మనం వాటర్ తయారీకి వెళ్ళి ఉన్నాడు దొంగసాడిగా. అక్కడ శ్రీలంక అందరూ కూర్చొని స్మోకింగ్ చేస్తారు అనమాట. ఫస్ట్ ఇండియన్స్ కేరళ మనకు వచ్చిన వాళ్ళు అనుకున్నాను, కానీ కేరళ వాళ్ళు అనుకున్నాను, కానీ వాళ్ళు కాదన్నమాట, వాళ్ళు శ్రీలంక. వాళ్ళతో మాట్లాడితే వాడితో ఫ్రెండ్షిప్ చేసి నేను అన్నాను సార్ అలాగా మాకు నంబర్ లేదు మా దగ్గర, ఏజెంట్ ఫోన్ తీస్తున్నారు, కొద్దిగా మా వైఫ్ తో మాట్లాడుకోలేదు, నంబర్ ఫోన్ ఇవ్వండి అంటే వాడు ఫోన్ ఇచ్చాడు అనమాట. నేను బయటికి వెళ్ళేసి ఫోన్ తీసుకొని మొత్తం చేసి మా వైఫ్ ఫోన్ చేస్తే, మా వైఫ్ వెళ్ళి తిరుమల ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ నుంచి ఆర్య మేడం నంబర్ ఉండేది అనమాట. దానికి ఫోన్ చేసింది అనమాట. మేడం ఇలాగా సోన్స్ మా వీళ్ళకి ఇలా చేస్తారని చెప్పి తను అక్కడ ఫోన్ చేసేది అనమాట. వాళ్ళు ఏదైనా అవుతే నేను బుక్ అయిపోతాను, వాళ్ళకి పంపించి అంటే అది ఆ వీడియో అన్నాడు, మీ డబ్బులు కట్టండి పంపించేస్తాను నా వాడు. అలా 6 days పట్టింది మాకు. సో మాక్సిమం మేము తినేది ఫుడ్ వాళ్ళు మాకు 2 or 3 times తీసుకొచ్చారు 6 days లో. సో అలా సర్వే అక్కడ సర్వే. మీరు పని చేయకపోతే డార్క్ లో పెట్టడం కొట్టడం కూడా చేసేవారట, నిజమేనా? కొట్రా వదిలేదు సార్. నేను ఫస్ట్ దీనికైతే వచ్చాను, నాకైతే చెప్పకూడదు షాక్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు మనం మీరు చూసి ఉంటారు తెలియదు, కానీ షాక్ మనం చిన్నది యూజ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ ఆ చిన్నది. అక్కడ ఏంటంటే మనం ఇంగ్లీష్ మూవీ చూసిన పెద్దగా ఉండేసి దానికి చక్కర రౌండ్ ఉంటది. దాంతో షాక్ కొడితే మనం ఒక నార్మల్ చిన్న షాక్ కి 1 hour 2 hours మత్తులో ఉండేవాడిని, మొత్తం అయిపోయింది. అదే షాక్ ఇస్తే మాక్సిమం ఒక 1/2 hour ఉండేది షాక్. నాకు బాడీ మీద చూసుకుంటే మీకు షాక్స్ ఉంటాయి. మీకు మన ఇండియన్స్ ని తీసుకెళ్లి ఆ పని చేసిన కారణం అక్కడ ఎవరు కాంపిటబుల్ లేరా, చేరే ఎవరు? ఇండియా స్ట్రాటజీ ఎవరు చేస్తే ఇండియా ఎవరికి తెలుస్తుంది. సంగతి ఏది కావాలంటే మీ ఇంట్లో తెలుస్తుంది, మీ ఇంట్లో చేయిస్తాను, ఏం చేయించాను. సేమ్ అదే ఫాలో అవ్వాలి అనమాట. మీరు ఇక్కడ నుంచి డబ్బులు సంపాదిద్దామని వెళ్ళారు, అక్కడ పోయిన తర్వాత మోసపోయాని తెలుసుకొని ఇబ్బంది పడ్డారు, చివరికి ఏదోలాగా ఇండియాకి వచ్చారు. వచ్చినప్పుడు అనిపించిందా ఎందుకు వెళ్ళాను ఇంత డబ్బులు నష్టపోయాను, ఫ్యామిలీకి ఏం చెప్పాలి, వీధులు అందరికి ఏం చెప్పాలని? మెయిన్ మా మిస్సెస్ మెచ్చుకోవాలి సార్. మా మిస్సెస్ ఏంటంటే నువ్వు 8 అవుతావు పోతపోయిన డబ్బులు నువ్వు వచ్చారా బాబు ఫస్ట్, ఎందుకంటే నువ్వు సర్వీస్ చేసి మళ్ళీ నువ్వు అలాంటి పని చేయడం ఏంటి అని చెప్పి వైఫ్ చెప్పాను అనమాట. మా వైఫ్ నుంచి రాజేష్ కూడా ఆఫీస్కి వెళ్ళి జగ్గు జంక్షన్ ఆఫీస్ మాట వాడితే ఆడ ఆఫీస్కి వెళ్ళేసి రోజు కలగానే మా హస్బెండ్ తీసండి లేకపోతే నేను కంప్లైంట్ ఇచ్చేస్తాను అని చెప్తానే అక్కడ నుంచి వాడించి ఆర్యకి ఫోన్ చేశాడు. లాస్ట్ కి ఫోన్ చేస్తే అది ఫోన్ ఎత్తిది కాదనమాట.
మా ఆవిడ ఫుల్ గా వార్నింగ్ అవ్వగానే అక్కడ నుంచి తను 6 days తర్వాత నాకు అక్కడ చైనీస్ బాస్ వచ్చేసి మీకు పంపించేస్తాం మీకు, కానీ మీ డబ్బులు అయితే ఇవ్వం మీకు, సో మీరు మీ మటుకు మీరు మాత్రం వెళ్ళిపోవాలి మీరు అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పి కానీ ఈ 6 months లోనే మా డబ్బులు మారారు. ఫుడ్ కి పెట్టేవారు కాదు కదా. సో ఇంటి నుంచి డబ్బులు అక్కడ పనిచేసిన వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేసి వాడు ఇస్తే వాడు $200 $300 ఇస్తే మాకు 3 meals ఉండేది అనమాట. మార్నింగ్ 11 ఒక మీల్, ఒకటి 4:30 ఒక మీల్, నెక్స్ట్ 12:30 ఒక మీల్. సో 11 మీల్ వదిలేసుకున్నాం అనమాట. మేము వదిలేసుకొని ఒక 2 meals తిన్నాం అనమాట. అంటే ఒక ప్లేట్ లోని $10 అనమాట ఫ్రైడ్ రైస్. అయితే నేను వంశీ ఏం చేసామంటే $10 తోని రోజు హాఫ్ తినేవాం అనమాట. 2 meals తిన్నాం. 2 meals తినేసి మేము సర్వే అయ్యాము అక్కడ.